కానీ ప్రాణం పర్సెంట్ దెన్ 30% క్రెడిట్ హ్యాస్ టు బి ఫర్ నాగ చైతన్య, 20% ఫర్ సాయి పల్లవి. సూపర్ హిట్ మూవీ. సాయి పల్లవి డామినేట్ చేసిందా నాగ చైతన్య? ఓకేనా సార్? ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి అడగండి, నాగ చైతన్య ప్రీ క్లైమాక్స్ లో ఏడుస్తాడు ఒక సీన్ లో. నాగ చైతన్య ఏడుస్తున్నప్పుడు థియేటర్ మొత్తం ఏడ్చింది. అంటే ఆ ఒక్క సీన్ తో చెప్పేయచ్చు నాగ చైతన్య ఓవర్టేకెన్ సాయి పల్లవి. ఛాలెంజ్ ఇస్తే చెప్తా, యూ కెన్ అమరన్ మూవీ చూసుకోవచ్చు, లవ్ స్టోరీ మూవీస్ చూసుకోవచ్చు, సాయి పల్లవి వేరే మూవీస్ అయినా చూసుకోవచ్చు. క్రెడిట్స్ మొత్తం సాయి పల్లవి తీసుకుంది, బట్ ఈ మూవీలో క్రెడిట్స్ మొత్తం నాగ చైతన్యకి వస్తాయి. ఎక్కడ పాకిస్తాన్ ఇండియా దీనికి సంబంధించి ప్యాట్రైజ్ ఏమైనా ఉందా? తక్కువ సార్ అదే సార్, పాకిస్తాన్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నట్టు చూపించారు. బట్ రియాలిటీగా చూసుకుంటే మూవీలో అంటే ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ లేకుండా రియాలిటీకి దగ్గర చూపించారు. చాలా సాయి పల్లవి రోల్ ఎలా అనిపించింది, డాన్స్ ఎలా అనిపించింది? సార్ సాయి పల్లవి రోల్ ఓవరాల్ గా చూసుకుంటే నాగ చైతన్య ముందర వెళ్ళిపోయింది సార్. ఎందుకు? నాగ చైతన్య కెరీర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు పుష్పలో ఎవరి రోల్ అయినా బాగుందంటే అల్లు అర్జున్ చెప్పారు. అదొకటి. ఇక్కడ జాలర్ల గురించి కదా, జాలర్లు ఎంతవరకు ఇక్కడ ఓన్లీ సాయి పల్లవి ఒకటే కాదు, సాయి పల్లవి పక్కన ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారో, లేడీ క్యారెక్టర్స్ ఉన్నారో, ఎమోషన్ అనేది కరెక్ట్ గా క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ లెటర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్ గా చూపించారు. సో డెఫినెట్లీ ఇట్స్ వర్క్ ఫర్ దిస్ మ్యామ్. ఒక లవ్ స్టోరీ ఒకటి ఇది. నాగ చైతన్యకి పర్ఫెక్ట్ జోడీ ఎవరైనా ఉన్నారంటే సాయి పల్లవి మాత్రమే. వాళ్ళ కెరియర్ లో ఇంకా నెక్స్ట్ మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సంక్రాంతి మూవీస్ కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. సంక్రాంతిలో నాకు ఏ మూవీస్ నచ్చలేదు, ఈ మూవీ డెఫినెట్లీ బాగా నచ్చింది మ్యామ్. ఒక ఎమోషనల్ లవ్ ట్రాక్ మ్యామ్. దీనికన్నా ఎమోషనల్ లవ్ ట్రాక్ ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ స్టోరీ అనేది ఉంటుంది, ఆ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఎంత బాగా ఎమోషనల్లీ చూపించిందంటే నాగ చైతన్య యాక్టింగ్ ద్వారా కానీ, లేకపోతే చందు మొండెడ్డి ఫ్యూ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఏడిపించేశాడు. చందు మొండెడ్డికి బెస్ట్ డైరెక్షన్ మూవీ అని చెప్పలేను, కానీ హియర్ అండ్ దేర్ ఫ్లాస్ అయితే ఉన్నాయి. బట్ డెఫినెట్లీ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరే ఒక మంచి మూవీ చూశాను. యూజువల్లీ ఎట్లయితుందంటే, ఇప్పుడు మనకి తమిళ్లో రీసెంట్లీ మీరు అన్ని మూవీస్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుండదు. అందుకోసం వాళ్ళ మూవీస్ ఎక్కువ కలెక్షన్ చేయట్లేదు తెలుగు మూవీస్ కంపేర్ చేసుకుంటే. ఇక్కడ మనకు కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అయింది. సో సింపుల్ సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఏం బాగుండదు, సెకండ్ హాఫ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ద్వారానే మూవీ పీక్ లెవెల్ వెళ్ళింది. ఈ మూవీ కూడా అంతే. ఓవరాల్ సినిమా హిట్ అంటారా? ఖచ్చితంగా హిట్ అయిపోయింది.